మందు మనిషితో ఏ పనైనా చేయిస్తుంది. ఎంత పనైనా చేస్తుంది. విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు మందుబాబులు. మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియదు. ఇలా చాలా మంది అధికంగా మద్యం సేవించి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. చూసే వాళ్ళకు కొన్నిసార్లు ఇవి గమ్మత్తుగా ఉన్నా మరికొన్నిసార్లు ఒళ్ళు గగ్గుర్లు పట్టిస్తుంటాయి. ఇలాంటి ఘటనలు చూసేందుకు సరదాగా ఉంటాయి. మత్తులో ఉన్నవారి విచిత్ర ప్రవర్తనను చూసి నవ్వుకున్న వారెందరో తాగిన మత్తు పూర్తిగా వదిలిన తర్వాత కానీ చేసిన తప్పు బోధపడదు ఆ మహానుభావులకు. ఇలాంటి సంఘటనలు మన చుట్టుప్రక్కల తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనే తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. సాధారణంగా ఎవరైనా పామును చూస్తే భయంతో పరుగులు తీస్తాం. ఒకవేళ అనుకోకుండా కాటు వేసినా హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం తాగిన మత్తులో కాటు వేసిన పామును తల కొరికి చంపేశాడు. అనంతరం చనిపోయిన పామును తన ఇంటికి తీసుకెళ్లి పక్కనే పెట్టుకుని పడుకున్నారు. ఒళ్ళు గగ్గురు పొడిచే ఈ ఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చీయవరంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చీయవరంలో గ్రామంలో గురువారం వెంకటేష్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించాడు. తాగిన మత్తులో ఇంటికి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా విషపూరితమైన నల్లత్రాచు పాము కాటివేసింది. వెంటనే గమనించిన వెంకటేష్ ఆ పామును తన చేతుల్లోకి పట్టుకొని దాని తలను కొరికాడు. అనంతరం చనిపోయిన పామును అలాగే చేతులతో ఇంటికి తీసుకువెళ్లిన వెంకటేష్ రాత్రి ఆ పామును తన పక్కనే పెట్టుకుని నిద్రపోయాడు. గురువారం అర్ధరాత్రి దాటాక వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు వెంకటేష్ను హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విధుల్లో ఉన్న డాక్టర్లు అతనికి చికిత్స చేశారు. వెంకటేష్ పరిస్థితిని తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అధునాతన చికిత్స కోసం శుక్రవారం ఉదయం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వెంకటేష్ చర్యలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా పాము తలను కొరికి దాని పక్కనే పడుకోవడం ఊహించలేం అని చెప్పాడు. ప్రస్తుతం వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉంది. విషపూరిత పాము కాటుకు తక్షణ చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరించారు.